వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. వెంకట మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో గంటకో నిజాన్ని బయటపెడుతున్నాడు కిల్లర్ గురుమూర్తి. ఓ మహిళతో వివాహిత సంబంధం కారణంగానే గురుమూర్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా ఆయన మొబైల్లో ఓ మహిళ ఫోటోను గుర్తించినట్లుగా సమాచారం. ఇదే విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసుల నుంచి ఈ కేసు విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే గురుమూర్తి నడిపిన క్రైమ్ కథ కాకిలతో పాటు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలాగా చేస్తుంది. వెంకట మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో గంటకో నిజాన్ని బయటపెడుతున్న కిల్లర్ గురుమూర్తి. ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే గురుమూర్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా ఆయన మొబైల్లో ఓ మహిళ ఫోటోలు గుర్తించినట్లు సమాచారం. ఇదే విషయమై వారిద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసుల నుంచి ఈ కేసు విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే గురుమూర్తి నడిపిన క్రైమ్ కథ కాకిలతో పాటు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తుంది. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. 13 ఏళ్ల క్రితం మాధవిని పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లల తండ్రి అయిన భార్యను అనుమానించడం మానలేదు. అనుమానం పెనుభూతమై భార్యను చంపాలని స్కెచ్ చేశాడు. సంక్రాంతి సెలవుల్ని అడ్డం పెట్టుకుని పిల్లని అత్తమామ ఇంటికి పంపాడు. 2 రోజుల తర్వాత అంటే ఈ నెల 15న మాధవిని కిరాతకంగా చంపేశాడు. మటన్ కొట్టే చెక్క ముక్కను ఉపయోగించి మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. కుక్కర్లో ఉడకబెట్టి ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా మార్చాడు. పౌడర్ని జిల్లెలగూడ చందన చెరువులో కలిపేశాడు. ఈ క్రమంలో యూట్యూబ్లో మర్డర్ చేశాక ఎస్కేప్ ఎలా అనే వీడియోలు పదే చూశాడట గురుమూర్తి. ఎవరికి అనుమానం రాకుండా మాధవి తనతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నమ్మించాడు. కానీ మాధవి తల్లిదండ్రులు గురుమూర్తి మాటల్ని నమ్మలేదు. తన బిడ్డ ఆచూకీ చెప్పాలని మీర్పేట్ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే భయంకరమైన నిజాలు బయటకొచ్చాయి. మృగాన్ని మించిన కిరాతకం, సైకోలు సిగ్గుపడే అమానవీయం. గురుమూర్తిని ప్రశ్నిస్తున్న పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. దాని ఆధారంగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిర్లు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నెముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నెముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి, ఎండి, జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరముల